ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైనమిక్ సేల్స్ రిపోర్ట్. ఓకేనా? సో ఇది ఎలా చేయాలి? సో మనకి డేటా ఇక్కడ ఉంటుంది. సో షీట్ 1లో డేటా ఉంది, రైట్? సో ఈ డేటాని మనము ఇక్కడ నేము, ప్లేసు, ప్రోడక్టు, క్వాంటిటీ, వాల్యూ. సో ఇది ఇది డేటా అనమాట. ఈ డేటాని మనము ఇలా డైనమిక్ రిపోర్ట్గా చూపించాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో విజయవాడ ఉంది కదా. సో విజయవాడ తీసేసి నేను ఇక్కడ గుంటూరు అని పెడతాను. సో చూడండి. సో టోటల్ సేల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మారింది, సేల్స్ మారింది, అండ్ మ్యాక్సిమం మారింది, అండ్ ఇక్కడ బై సేల్స్ పర్సన్ కూడా మారింది. ఇప్పుడు నేను విజయవాడ పెడతాను. సో విజయవాడ, ఒంగోలు పెడతాను. చూడండి, ఒంగోలు మారింది. తర్వాత నెక్స్ట్ గుంటూరు పెడతాను. సో చూడండి, గుంటూరు కూడా మారిపోయింది. సో ఇది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, రైట్? ఓకే. సో నేను ఇంకొక షీట్ తీసుకుంటున్నాను. సో సో ఇక్కడ మీరు చూడండి, మీరు గమనించండి. సో ఇలా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి ఉంది? బి నుంచి జే వరకు ఉంది అనమాట. ఓకేనా? సో ఎడ్జెన్ సెంటర్. సో ఇక్కడ మనము డైనమిక్ ఏముంది? సో నేను ఈజీ కోసం కాపీ చేసుకుంటున్నాను. సో మీరు కూడా కాపీ చేయండి. సారీ, మీరు టైప్ చేయండి. ఓకే. ఓకే. సో ఇది ఎలా ఉంది? సో మిడిల్లో ఉంది. కొంచెం ఇంక్రీజ్ చేసినారు అండ్ బోల్డ్ చేశారు. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ కలర్ ఉంది, రైట్? సో టెక్స్ట్ వచ్చేసి వైట్ ఉంది. సో మనం వైట్ పెడతాం టెక్స్ట్. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ ఏముంది? సేల్ సెలెక్ట్ ప్లేస్ అని ఉంది. ఓకేనా? సో సెలెక్ట్ ప్లేస్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది? అది బీసీ. ఓకేనా? బీసీని చేసుకొని ఉంది. ఓకే, రైట్. సో మనం ఏం చేస్తాం? ఇక్కడ బిఎన్సీని సెలెక్ట్ చేసి ఇక్కడ మెర్జ్ అని చేస్తాం. సో మెర్జ్ అని చేస్తే సో కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఓకే. సో ఏముంది ఇక్కడ? సేల్స్ సెలెక్ట్ ద ప్లేస్ కదా. సారీ, ఇక్కడ సెలెక్ట్ ద ప్లేస్. సో సెలెక్ట్ ద ప్లేస్, రైట్? సో ఈ సేమ్ దీనికి ఏ కలర్ ఉంది చూద్దాం. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకే. సో కొంచెం దీనికి వైట్ ఉందా? సో బ్లాక్ ఉంది. ఓకే, కొంచెం థిక్నెస్ కావాలి. ఓకే, కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ లిస్ట్ వచ్చింది, రైట్? సో లిస్ట్. సో ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు, రైట్? సో చూపిస్తాను. ఓకే. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సో నేను కొంచెం ఏదో కలర్, బ్లూ కలర్ ఇది ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఇచ్చేసి టెక్స్ట్ వైట్ పెట్టేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ డేటాని ఇక్కడ తీసుకురావాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా? షీట్ 1లోకి వెళ్ళి వీటిని కాపీ చేస్తా. సో షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. సో కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని షీట్ 3లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే. సో పేస్ట్ చేసేసిన. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సో కంట్రోల్ షిఫ్ట్. సో డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డేటా ట్యాబ్లో. సో రిమూవ్ డూప్లికేట్స్. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే సో డూప్లికేట్స్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఇదంతా ఇక్కడ రావాలి కదా. సో నేను ఏం చేస్తా? డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి, రైట్, సో ఇక్కడ క్లిక్ చేసి మనం అనుకున్న ప్లేస్లో క్లిక్ చేసి డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి ఇక్కడ లిస్ట్ అనే ఉంది కదా. సో లిస్ట్ మీద క్లిక్ చేయాలి. లిస్ట్ క్లిక్ చేసి సోర్స్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. సో రైట్. సో ఇక్కడ ఉంది. నేను ఓకే క్లిక్ చేసిన. సో క్లిక్ చూడండి, ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? సో దీన్ని మనం హైడ్ చేసుకోవాలి కాబట్టి మనం హైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? హైడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఎందుకంటే మనకి కనపడకూడదు. ఓకే, రైట్. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏముంది? క్విక్ సమ్మరీ అని ఉంది. సో ఇది B2 E ఉంది. ఓకే, అది చేద్దాం. రైట్. ఓకే. సో ఇక్కడ మనకి నేమ్స్ రావాలి. ఓకే.
సో నేమ్స్ ఎలా రావాలి, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ ఎలా వస్తాయంటే మనం ఇక్కడ నేమ్స్ మీద క్లిక్ చేసి సో కంట్రోల్ షిఫ్ట్, ఓకేనా, సో కంట్రోల్ సి, అండ్ ఇక్కడ షీట్ 3లో ఎక్కడో ఒక చోట నేను పేస్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో పేస్ట్ చేసుకున్నా. ఇక్కడ డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఓకే, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఓకే రైట్. సో అయిపోయింది కదా. సో నేను దీన్ని హైడ్ చేసేస్తా, ఓకే. సో మనకు అనవసరం, ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ కనపడకూడదు అంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది, ఓకేనా. సో దీనికి బార్డర్స్ ఇవ్వాలి అంటే మనం సెలెక్ట్ చేసి ఇక్కడ బార్డర్స్ ఉంటాయి, బార్డర్స్ మీద క్లిక్ చేస్తే బార్డర్స్ వచ్చేస్తాయి, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడ క్లిక్ చేస్తే ఏం రావాలి, నెంబర్ ఆఫ్ సేల్స్ రావాలి, రైట్. సో అది ఎలా వస్తుంది, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు విజయవాడ మీద క్లిక్ చేస్తే సో నెంబర్ ఆఫ్ సేల్స్ వచ్చినాయి అనమాట. సో ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు, రైట్. సో నేను ఇక్కడ ఫార్ములా మనకి బాగుంది కదా, మనకి బాగా తెలిసింది. సో కౌంట్ ఇఫ్, ఓకేనా. కౌంట్ ఇఫ్ మీద క్లిక్ చేసి రేంజ్ సెలెక్ట్ చేయాలి. రేంజ్ ఇప్పుడు రేంజ్ సెలెక్ట్ చేయాలంటే మనం ప్రతిసారి షీట్ 1లోకి వెళ్ళి చేసుకోవాలి కదా. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే దీనికి ఒక నేమ్ పెడతాను. సో అదే మాస్టర్ డేటా. సో ఇది టేబుల్ నేము మాస్టర్ డేటా, లేదు అంటే మనకి సేల్స్ అని ఉంది కదా, సేల్స్ డేటా అని కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇదంతా సేల్సే కదా, ఓకేనా. దీని టేబుల్ నేము సేల్స్ డేటా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ సేల్స్లో ఏది అనుకున్నాం మనము, క్వాంటిటీ కదా, ఓకేనా. సో క్వాంటిటీ, సేల్స్లో ప్లేస్ కదా, సో ప్లేస్లో కామా. సో ఇప్పుడు క్రైటీరియా అంటే ఇప్పుడు విజయవాడలో కదా, సో విజయవాడ క్లోజ్. సో ఎన్ని, విజయవాడలో 12, రైట్. సో అలాగే సేల్స్ ఎలా చేయాలి అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫెస్, ఏమి సమ్ ఇఫెస్లో ఇప్పుడు సమ్ రేంజ్ ఏమి, సేల్స్లో ఏ ఓవర్ది వాల్యూ కదా కావాల్సింది, మనకి వాల్యూ కదా సమ్ కావాల్సింది, కామా ఏది సమ్ ఇఫెస్లో మళ్ళీ సేల్స్లో ప్లేస్లో కామా ప్లేస్ యొక్క రేంజ్ ఎక్కడ ఉంది, ఇదే కదా విజయవాడ, సో విజయవాడ అంట. చూడండి వచ్చేసిందా. అలాగే సేమ్ మ్యాక్సిమంలో కూడా, సో మ్యాక్సిమం ఇఫెస్, సో సేల్స్లో తర్వాత వాల్యూలో కామా మళ్ళీ సమ్ ఇఫెస్ ఎక్కడ ప్లేస్ సమ్ ఇఫెస్ కాదు, సేల్స్లో ప్లేస్. సో ఇక్కడ మీరు కరెక్ట్ టైప్ చేయాలి ప్లేస్. సో కామా ఏ ప్లేస్ నుంచి విజయవాడ ఎంటర్, వచ్చేసిందా. సో నెక్స్ట్ యావరేజ్ ఇఫెస్. సో యావరేజ్ ఇఫెస్. సో యావరేజ్ ఇఫెస్ నెక్స్ట్ సేల్స్లో ఏది వాల్యూలో కామా. ఇప్పుడు వాల్యూ అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేయాలి, సేల్స్లో ప్లేస్ అన్నమాట, రైట్. సో ప్లేస్ కామా ఏ ప్లేసు, విజయవాడ. సో అర్థమైంది కదా ఇది. అలాగే క్వాంటిటీ కూడా అంతే. సో ఇప్పుడు మనం క్వాంటిటీకి ఫార్ములా ఏది, సో సమ్ ఇఫెస్, ఓకేనా, సేమ్ సమ్ ఇఫెస్. ఇక్కడ సేల్స్లో మనం ఏం చేస్తున్నాం, క్వాంటిటీ కదా, సో కాబట్టి క్వాంటిటీ పెట్టాలి. సో క్వాంటిటీ పెట్టేసి కామా సేల్స్లో ఏది ప్లేస్కు సంబంధించినది, సో ప్లేస్కు సంబంధించినది కాబట్టి కామా ఏ ప్లేసు, విజయవాడ, ఓకేనా. సో ఇది రైట్. నెక్స్ట్ సేమ్ ఇదే మ్యాక్సిమం ఇఫెస్. సో సేల్స్లో ఏది క్వాంటిటీ కామా సేల్స్లో ప్లేసు కామా ప్లేసు ఇక్కడ విజయవాడ. సో అదే నెక్స్ట్ యావరేజ్ ఇఫెస్. సో ఈక్వల్స్ టు యావరేజ్ ఇఫెస్ సేల్స్లో క్వాంటిటీ కామా సేల్స్లో ఏది ప్లేస్ కదా, సో ప్లేస్ కామా సో ఆ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ. సో ఇలా అనమాట, అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది, ఓకేనా. సేమ్ ఇది సేల్స్, ఇది ఏమి నేమ్ వైజ్గా ఎలా చేయాలి అనేది చూపిస్తాను, రైట్. ఇప్పుడు నేను ఈక్వల్స్ టు సమ్ ఇఫెస్
సేల్స్లో సేల్స్లో ఏది వాల్యూలో, ఓకేనా, సమ్లో సేల్స్లో వాల్యూలో ఎవరికి సంబంధించినది సేల్స్లో పర్సన్ కదా, సో నేమ్లో కామా ఎవరిది రాజేష్. సో ఇప్పుడు ఇప్పుడు మనము కాలంని ఫ్రీజ్ చేయాలి. సో ఫ్రీజ్ చేయాలంటే ఇక్కడ డాలర్ పెట్టాలి జీకి ముందు. సో డాలర్ పెట్టేసి సారీ సో డాలర్ పెట్టేసాం కదా. సో డాలర్ పెట్టేసి కామా ఎక్కడ నుంచి ప్లేస్ కదా, సో ఇక్కడ ప్లేస్ చేయాలి. సో సేల్స్లో ఇక్కడ ప్లేస్. సో ప్లేస్లో ఏ ప్లేసు, కామా విజయవాడ నుంచి. సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది ఫిక్స్ చేసుకోవాలి. సో దీన్ని నేను F4 కొడతా. సో F4 కొట్టేసి ఎంటర్ కొట్టేస్తా. చూడండి, సో అయిపోయింది. అర్థమైందే. సేమ్ అదే కాన్సెప్టే క్వాంటిటీ. సో క్వాంటిటీ కూడా మీరు చేయాలి. నెక్స్ట్ క్వాంటిటీ మీరు చేయండి. ఇది టార్గెట్. సో ఇది ఎలా, ఇప్పుడు టార్గెట్ నేను చేస్తాను. సో టార్గెట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను టార్గెట్కి మనకు ఫార్ములా ఇఫ్ అనే ఫార్ములా, ఓకేనా. లాజికల్ టెస్ట్ గ్రేటర్ దాన్ 10,000 దాటితే ఏం రావాలా, 10,000 దాటితే 1 రావాలా, లేదంటే -1 రావాలి, రైట్. సో ఎంటర్. సో 1 వచ్చింది. 10,000 దాటితే 1 వస్తుంది అనమాట, ఓకేనా. సో డబుల్ క్లిక్ ఇస్తే -1. ఇప్పుడు మనకి ఇలా రాకూడదు, మనకి ఎలా రావాలి, ఇలా రావాలి. సో ఇవి రావాలన్నమాట. సో అది ఎలా చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో మేనేజ్